హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను మీకు నైటీ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. మనము ఫస్ట్ పైపింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. దీనికి మనం మధ్యలో కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఫస్ట్ ఒక పార్ట్ తీసుకుని దానికి లైనింగ్ మనం అటాచ్ చేయాలి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దీనికి మనం పైపింగ్ కూడా అటాచ్ చేయాలి. ఇది వీనిక్ నెక్ మెడ విత్ పైపింగ్ నైటీ అన్నమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరందరూ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి మీరు. ఇది సెకండ్ పార్ట్. దీనికి కూడా లైనింగ్ అటాచ్ చేసి కుట్టేయాలన్నమాట. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ని స్టార్టింగ్ నెక్ కాడ నుంచి మనం జాయింట్ చేసుకోవాలి. వన్ సైడ్ పాదం పెట్టి కుట్టుకుంటే మనకి ఇంకా చాలా బాగా నీట్గా వస్తుంది. నేను వన్ సైడ్ పాదం పెట్టే కుడుతున్నాను. చూడండి, మీరు దగ్గరగా గమనించి చూడండి. చిన్నగా మనం పైపింగ్ మీద కుట్టు పడకుండా జాగ్రత్తగా కుట్టాలి. తర్వాత మనం నెక్ దగ్గర ఒక 2-3 కట్స్ వేసుకోవాలి. తర్వాత పైపింగ్ని తిరగదిప్పి దాని మీద కుట్టు వేయాలి. పైపింగ్ మీద వేయకుండా పాదం వెడల దూరం పెట్టి మనం కుట్టు వేయాలన్నమాట. చూడండి, నేను ఎలా వేస్తున్నానో మీరు గమనించండి. గమనించి నేను ఎలా వేస్తున్నానో అలాగే మీరు కుట్టండి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఈ పార్ట్కి కూడా సేమ్ అలాగే పైపింగ్ వేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇది వచ్చి బటన్స్ పెట్టుకోవడానికి పట్టీలు అన్నమాట. జస్ట్ అలా తగిలించి కుట్టేయడమే. నైటీ చాలా ఈజీ కుట్టడం. ఇదిగోండి, ఇలా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత రెండో పార్ట్ని కూడా సేమ్ అలాగే మనం పట్టీ కుట్టుకోవాలి. చూడండి, నేను ఎలా కుడుతున్నానో సేమ్ అలాగే. ఈ కుట్టు వచ్చి పైపింగ్ మధ్యలో పడాలి, బయటికి కనపడకూడదు. ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ ఒక చిన్న స్టిచ్ చేసుకోవాలి. ఆ పైపింగ్స్ మీకు లైన్లు క్లియర్గా కనిపించాలి. నేను మీకు బాగా అర్థం అవ్వాలని బ్లాక్ పైపింగ్ వేశాను. చూడండి, బాగా కనపడాలని. తర్వాత ఈ చెస్ట్ దగ్గర వచ్చే పార్ట్కి పైపింగ్ వేసేయాలి. పైపింగ్ వేసి కుట్టిన తర్వాత నైటీ మొత్తం రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది. మనం క్లాత్ తెచ్చుకొని ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా తిరగదిప్పి ఒక కుట్టు వేయాలి. పైన నెక్ దగ్గర అలా వేసాను చూడండి, మేము సేమ్ అలాగే కుట్టు వేయాలి. పాదం వెడల దూరం పెట్టి కుట్టు వేయాలి. చూడండి, ముందు పార్ట్ మనకు రెడీ అయిపోయింది. తర్వాత మేము మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చాక్ పీస్ తీసుకొని అక్కడ కొంచెం మనం డాట్స్గా పెట్టుకోవాలి. అక్కడ ఫిల్స్ రావాలన్నమాట. మన గుర్తు కోసం అక్కడ మన డాట్స్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ కుచ్చు పెట్టాలా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ పార్ట్ని, ఇది ముందు పక్క వచ్చే పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ని మనం ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి అటాచ్ చేయాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో మీరు అలానే చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, 2 కుచ్చులు పెట్టాలి. చూడండి, 2 కుచ్చులే పెట్టాను. ఎక్కువ పెట్టారనుకోండి మీకు సరిపోదన్నమాట లెంత్. ఒకవైపు పెట్టిన తర్వాత రెండో వైపు కూడా అలాగే కుచ్చు పెట్టాలన్నమాట. కరెక్ట్గా ఇక్కడ కూడా 2 ఫిల్స్ వస్తాయి.
చూడండి లెంత్ కరెక్ట్గా సరిపోయింది. మనం ఎక్కువ ఫిల్స్ పెట్టామనుకోండి లెంత్ సరిపోదు. చూడండి మీకు అర్థమవుతుంది కదా. తర్వాత ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. దీనికి మనం ఫస్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ నైటీకి చిన్న నెక్ పెట్టుకోవాలి, 3 ఇంచులు పెట్టుకుంటే చాలు. క్రాస్ పీస్ తీసుకొని ఇలా రౌండ్గా కుట్టేయాలి ఫస్ట్. కుట్టిన తర్వాత అక్కడక్కడ 2 డాట్స్లు పెట్టుకొని ఈ పట్టీని తిరగదిప్పి కుట్టాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు ఖచ్చితంగా అలాగే చెయ్యండి. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూశారనుకోండి మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఈ పైపిన్ని లాస్ట్కి అంచున కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కటింగ్ చేయాలి, ఒక్కొక్కసారి నైటీ పార్ట్ కూడా కట్ అయిపోతుంది. తర్వాత మడిచి ఒక కుట్టు వేసేయాలి. ఇదిగోండి ఇది వచ్చి XXL అని ట్యాగ్ అనమాట. ఈ ట్యాగు స్టిక్కర్ కట్ చేసుకొని మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. పాయింట్ సెంటర్ దగ్గర చూసుకొని ఈ స్టిక్కర్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల పెట్టేసి XXL అని బయటకు కనిపించేటట్టు పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయాలి. చూడండి ఈ విధంగా సెంటర్లోకి మనం మార్క్ పెట్టుకోవాలి. కొంచెం కటింగ్ చేసి మార్క్ పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ మనకు కుచ్చు పెట్టాలనేది నీట్గా అర్థమవుతుంది. ఇదిగోండి లాస్ట్ నుంచి మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి. సెంటర్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్గా 4 ఫిల్స్ వస్తాయి. అంటే ముందు 4 వచ్చాయి కదా, అటు 2 ఇటు 2, వెనక కూడా 4 వస్తాయి. 4 ఫిల్స్ పెట్టేయాలి. 4 లేక ఒక్కొక్కసారి 5 కూడా రావచ్చు. నాకు 5 ఫిల్స్ వచ్చాయి. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది, లాస్ట్ దాకా కుట్టేశాను. తర్వాత దీని మీద వచ్చి మనం పై కుట్టు ఒకటి వేయాలి. చూడండి ఫిల్స్ ఎంత నీట్గా వచ్చాయో. పాదం వెడల దూరం పెట్టి మనం పై కుట్టు ఒకటి వేసేయాలి. అప్పుడే ఇది అణిగి ఉంటుందన్నమాట. వెనక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందు కుట్టిన ఫస్ట్ ఈ పార్టు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు 2 షోల్డర్స్ని జాయింట్ చేసేయాలి. రెండు షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ తగిలిచ్చేస్తే నైటీ ఫినిష్ అయిపోతుంది. ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. దీనికి మనం పైపింగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేను పైపింగ్ బాగుంటుందని వేస్తున్నాను. బ్లాక్ పైపింగ్ కాబట్టి చాలా బాగుంటుంది హ్యాండ్స్కి కూడా అటాచ్ చేస్తే. ఈ విధంగా పైపింగ్ అటాచ్ చేసి కుట్టేసి తర్వాత పైన తిప్పి ఒక కుట్టేసేయాల. చూడండి ఎంత బాగుంది కదా, బ్లాక్ కలర్ పైపింగ్ వేసిన తర్వాత బాగుంది చూడండి. అలాగే సేమ్ ఈ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే పైపింగ్ వేసేయాలి. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. తర్వాత ఈ హ్యాండ్స్ మనం నైటీకి అటాచ్ చేయాలి. నైటీకి అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం హ్యాండ్ పెట్టుకోవాలన్నమాట. ఎంత దూరం వస్తుంది లెంత్ అని ముందు చూసుకోవాలి. మనం చూసుకొని అక్కడి నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి నీట్గా ఒక స్టిచ్చింగ్ వేస్తే చాలు.
ఈ లైన్ స్టిచ్ చేసేసిన తర్వాత చివరి వరకు ఇలా కుట్టేయాలి. చూడండి నీట్గా వచ్చేసింది కదా. తర్వాత ఆ హ్యాండ్ని తీసుకొని మన లూజుని బట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. పక్కన సైడ్కి స్ట్రైట్ కుట్టు ఒకటి వేసేయాలి కింద దాకా. చూడండి నేను వేస్తున్నాను చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా వేసేయాలి. మనం బ్లౌజ్ కుట్టే పని అయితే మాటికి కొలతలు తీసుకోవాలి. నైటీకి అయితే అసలు ఏం అవసరం లేదు. ఒక్కసారి కటింగ్ చేసేసామనుకోండి నీట్గా కుట్టేయవచ్చు. తర్వాత ఈ సైడ్ కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ మోడల్ నైటీ కావాలో మీరు కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ చేసి పెడతాను. తర్వాత మనం హ్యాండ్ కుట్టిన తర్వాత సెకండ్ హ్యాండ్ కింద పట్టీ కుట్టేయాలి. ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేయకుండా పట్టీ కుట్టేయాలి. మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని పట్టీ కుట్టేయాలి. చూడండి పట్టీ కుడుతున్నాను చూడండి నేను సన్నగా. ఈ పట్టీ కుట్టేసిన తర్వాత మనము స్ట్రైట్గా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు నీట్గా అర్థమవుతుంది అనుకుంటాను. ఇదిగోండి హ్యాండ్కి స్టిచ్చింగ్ చేసేయాలి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి నైటీ ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుంటారు. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోని మటుకు తప్పకుండా లైక్ చేయండి. మేము ఎంత కష్టపడి వీడియో తీస్తాం కదా ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ చేయండి, మాకెంతో సంతోషం అన్నమాట. తర్వాత ఒక చిన్న క్లాత్తో మనం ఇలా కుట్టుకోవాలి. ఒక చిన్న నాడాలాగా కుట్టుకోవాలి. అటు ఇటు కొంచెం చిన్న క్లాత్ తీసుకొని హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకోవాలి దాన్ని. నైటీకి ఫ్రంట్ పార్ట్న పపిన్ లాగా చేసి పెడితే మీకు బాగుంటుంది అనమాట. మామూలుగా నైటీలకు ఉంటుంది చూడండి, అలాగనమాట. ఇదిగోండి అయిపోయింది రెడీ. తర్వాత దీన్ని చూడండి, ఇదిగో ఈ విధంగా నేను చిన్న పపిన్ లాగా చేశానన్నమాట. అక్కడ ఒక చిన్న స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు జారకుండా ఉంటుంది. తర్వాత ఇది మీరు నైటీకి స్టిచ్ చేసేయండి. కరెక్ట్గా చూసుకొని ఇదిగో అక్కడ పెట్టి స్టిచ్ చేసేయండి. దీనికి మనం బటన్స్ 3 బటన్స్ వస్తాయి. కాజాలు బటన్స్ వేసేస్తే అయిపోతుంది, నైటీ పూర్తి అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నా నైటీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.